25 6 రోజు 26, 27, 28, 29, 30, 1, 2, 3 ఇంకా 8 రోజులు ఉంది. 8 రోజుల్లో చూద్దాం. జనకోహ వైదేహ ఇత్యాది యాజ్ఞవల్కీయం కాండం ఆరంభితే యాజ్ఞవల్కీయ కాండము మధుకాండం అయింది. ఇప్పుడు తర్కం ఉపపత్తి ప్రధానత్వాత్ అతిక్రాంతిని మధుకాండేన సమానార్థత్వే సతి న పునరుద్ధృత. అక్కడ ఏదైతే చెప్పామో బ్రహ్మ విద్య ఇక్కడే అది చెప్తాం, ఇక్కడ కూడా అదే చెప్తాం. కానీ ఇందులో తర్కాలు, ఉపపత్తి అంటే తర్కం ఎక్కువ ఉంది కనుక అది ఇది ఒకటి అనుకోకూడదు. మధుకాండమి ఆగమ ప్రధానం. ఇప్పుడు ఇంతవరకైన మధుకాండము అది ఆగమ ప్రధానం, అంటే వేదాల్లో ఏది చెప్పిందో అదే చెప్తుంది. ఆగమం అంటే వేదం. ఆగమ ఉపపత్తి ఆత్మైకత్వ ప్రకాశనాయ ప్రవృత్తే. ఈ వేదాల్లో ఉపనిషత్తులో చెప్పింది మళ్ళీ యుక్తుల ద్వారా మనం కనుక తెలుసుకుంటే అది ఆత్మైకత్వ ప్రకాశనాయ ప్రవృత్తి. ఆత్మ ప్రకాశన ఆత్మానుభవంలోకి వస్తుంది. ప్రవృత్తే శకునుత. ఆ ప్రవృత్తికి వాళ్ళు క్షమశీలు యోగులు అవుతారు. కరతలగత బిల్వమివ దర్శయితం. ఏ విధంగా అయితే చేతిలో మన ఈ బిల్లుపలం ముందు మారేడు. శ్రోతవ్యం మంతవీతి ఉక్తం. శ్రోతవ్యం తర్వాత మంతవ్యం, ఇది కూడా చెప్పాము. యస్మాత్ ఆగమార్థస్యేవ పరీక్షాపూర్వకం నిర్ధారణాయ. ఏదైతే మన ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్పారో దానిని మళ్ళీ పరీక్షాపూర్వకం దోషాలని ఉత్పత్తి చేసి మళ్ళీ వాటిని నిరాకరించడం, అది పరీక్షాపూర్వకం. నిర్ధారణాయ యాజ్ఞవల్కీయం కాండం ఉపపత్తి ప్రధానం ఆరంభిస్తే. ఏమిని కాండము? యుక్తులతో కూడినది, యుక్తులే ప్రధానము. ఆఖ్యాయికాతో విజ్ఞాన స్తుత్యర్థ ఉపాయ విధిపరాతి. మరి కథలు ఎందుకు చెప్తున్నారు ఇందులో అంటే ఇది ఆ జ్ఞానానికి స్తుతి రూపమైనటువంటిది. ఉపాయ విధిపర అంటే ఉపాయం. ప్రసిద్ధో హి ఉపాయో విద్వద్భి శాస్త్రేషు చ దృష్టో దానం. ఈ శాస్త్రాల్లో కూడా ప్రసిద్ధం ఏమిటి? ఉపాయం. విద్వద్భి శాస్త్రేషు చ దృష్టం, అది జ్ఞానులు కూడా తెలుసుకున్నారు. ఏమిటి? దానం. దానం అంటే దానము ద్వారా మనం తేలిగ్గా బ్రహ్మ విద్య తెలుసుకోవచ్చు. దానం అంటే ఉన్నదంతా ఇచ్చేస్తే ఇంకేం చేస్తావు? కూర్చుని అడవిలో కూర్చుని జపం చేసుకుంటాం, అంతే కదా. దానం. దానేని ఉపదమంతే ప్రాణిన. ఆ దానం ఇచ్చిన వాడిని చూసి వాళ్ళందరూ వాడికి నమ్రతులై ఉంటారు, నమ్రభావంతో ఉంటారు ఇచ్చేవాడిని చూసి. ప్రభూతం హిరణ్యం గో సహస్రదానం చ ఇహ ఉపలభ్యతే. చాలా ఎంత ప్రభూతం, ఎంతో బంగారం. తర్వాత గో సహస్రదానం. ఇవి రెండు కూడా ఇక్కడ కథలో మనకు కనిపిస్తాయి. తస్మాత్ అన్య పరేణాపి శాస్త్రేణ విద్యాప్రాప్తి ఉపాయ దాన ప్రదర్శనార్థం. విద్యాప్రాప్తి ఎలా అవుతుందంటే దానం. ఆఖ్యాయిక ఆరబ్ధ చెప్పారు. అపిచ తద్ విద్య సంయోగ తైశ్చ సహ వాదకరణం. ఇక్కడ తద్విద్య సంయోగ, ఆ విద్య ఉన్న వాళ్ళ యొక్క సంబంధము, తైశ్చ సహ వాదకరణం, వాళ్ళతో పాటు వాదించడం. విద్యా ప్రాప్తి ఉపాయో న్యాయ విద్యాయాం దుష్ట. ఈ న్యాయం తెలిసిన వాళ్ళు వాళ్ళతో ఈ విధంగా వాదోపవాదాలు చేసి దాన్ని వాదే, అదేదో ఉంది వాదే తత్వోపదేశ తత్వం ప్రభూతం అనేదే ఉంది.
తచ్చ అస్మిన్ అధ్యాయ ప్రాబల్యేన ప్రదర్శితే. దాన్ని ఇక్కడ చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. ప్రత్యక్షాచ విద్వత్ సంయోగే ప్రజ్ఞావృద్ధి. విద్వాంసులతో పాటు కనుక మనం సంయోగం కనుక ఉంటే మన బుద్ధి పెరుగుతుంది. తస్మాత్ విద్యా ప్రాప్తి ఉపాయ ప్రదర్శనార్థ ఏవ ఆఖ్యాయ. ఆ జ్ఞానం ఎలాగ పొందాలి అని చూపించడానికే ఈ కథ. ఓం జనకో హవై దేహో. ఓం జనకో హవై దేహో. బహుదక్షిణేన యజ్ఞేన ఈజే. బహుదక్షిణేన యజ్ఞేన ఈజే. తత్ర కురు పాంచాలానాం బ్రాహ్మణ అభిసమేత. తత్ర కురు పాంచాలానాం బ్రాహ్మణ అభిసమ్మేత. బభూవుః. బభూవుః. తస్య జనకస్య వైదేహస్య విజిజ్ఞాసా బభూవ. తస్య జనకస్య వైదేహస్య విజిజ్ఞాసా బభూవ. విజిజ్ఞాసా బభూవ. జిజ్ఞాసా బభూవ. కస్విత్ ఏషాం బ్రాహ్మణానాం అనూచానతమః. కస్విదేషాం బ్రాహ్మణానాం అనూచానతమ ఇతి. సహ గవాం సహస్రం అవరురోధ. సహ గవాం సహస్ర అవరురోధ. దశ దశ పాద ఏకైకస్యాః శృంగయోరాబద్ధా బభూవుః. దశ దశ పాద ఏకైకస్య శృంగయోరబద్ధా బభూవుః. ఆ జనక మహారాజు సభలో బహుదక్షిణైన యజ్ఞేన ఈజే యజ్ఞం చేశారు. ఏమిటి? ఎక్కువ దక్షిణలు ఇచ్చేటువంటి ఇవ్వబడినటువంటి యజ్ఞాన్ని చేశాడు. తత్ర గురు పాంచాలానాం బ్రాహ్మణ అభిసమేత. గురుదేశం అంటే హర్యానా, పాంచాల అంటే పంజాబ్. అక్కడి నుంచి అందరూ వచ్చారు బ్రాహ్మణులందరూ. అప్పుడు ఆ జనకుడికి ఒక ఉత్సుకత, కుతూహలం వచ్చింది. వీళ్ళందరిలో ఎక్కువగా బ్రహ్మ విద్య గురించి ఎవరు చెప్పగలరు? ప్రవచనే సాంగే అధీతి. అంటే అందరికన్నా వినయ సంపన్నుడు ఎవడు ఎక్కువగా ఈ దీని గురించి చెప్పగలడు అని తెలుసుకోవాలని ఇతిహా. గవాం శాస్త్రం అవరురోధ. 1000 గావులు, 1000 గోవులు అక్కడ అట్టే పెట్టాడు. దానికి ఒక్కొక్క కొమ్మికి 5 తులాలో విషయాలు ఏవో కట్టాడు. 5 10 పాదాహ. ఏకైకస్యాశృంగ్యో రాబద్ధ బభూవ. తాన్హోవాచ. బ్రాహ్మణా భగవంతో. యో వో బ్రహ్మిష్ఠః. స ఏతాగా ఉదజతాం ఇతి. తేహ బ్రాహ్మణా న దదృశుః. అథ యాజ్ఞవల్క్య స్వమేవ బ్రహ్మచారిణం ఉవాచ. ఏతా సౌమ్య ఉదజ. సామశ్రవా. ఇతి తాః ఉదాచకార. తేహ బ్రాహ్మణా శుక్రుదుః. కథం నో బ్రహ్మిష్ఠో బ్రవీత. ఇతిహ జనకస్య వైదేహస్య హోతా. జనకస్య వైదేహస్య హోతా. అశ్వలో బభూవ. సహ ఏనం పప్రచ్ఛ. త్వన్ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి. ఇతి సహ ఉవాచ. నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మో. కుర్మో. గోకామా ఏవ వయం స్మ. ఇతి తమ్హ తతః ఏవ పృష్ఠుం దధ్రే.
इति ब्रह्म तत एव प्रष्टुं दधे होताश्वरः होता अश्वलः తానోవాచ బ్రాహ్మణ. ఇవి అక్కడ 1000 ఆవుల్ని అట్టే పెట్టి ఆ జనకుడు అన్నాడు అందరిని భగవంతో సంబోధనం. యోగో బ్రహ్మిష్ట, ఇష్టం అత్యంతము అధికమైన బ్రహ్మిష్ఠుడు బ్రహ్మజ్ఞాని ఎవడు అయినా ఇక్కడ సర్వే ఇయం బ్రాహ్మణ అతిశయ నిష్పాకం బ్రహ్మ యహ స ఏత. మీరందరూ కూడా బ్రహ్మజ్ఞానులే, కానీ మీ అందరిలో కన్నా గొప్ప జ్ఞాని ఎవడు? స ఏతగా ఉదజతాం, వాడు ఈ ఆవులను తీసుకెళ్లొచ్చు అన్నాడు. వాడు ఎవడు కూడా సాహసించలేదు. అత యాజ్ఞవల్క్య, అప్పుడు యాజ్ఞవల్క్యుడు తన శిష్యుని పిలిచి, సామశ్రవ వాడి పేరు, అంటే సామవేదాన్ని కూడా వాడు అధ్యయనం చేసేటువంటి వాడు. అంటే ఈ యాజ్ఞవల్క్యుడు కేవలం శుక్లయజుర్వేదమే కాదు, 4 వేదాలు తెలుసుకున్నవాడు. అందుకని సామవేదాన్ని వినేటువంటి బ్రహ్మచారి సామశ్రవ వాడిని పిలిచి తీసుకుపోరా అన్నాడు. వాడు వెంటనే వెళ్ళిపోయాడు. నేను ఉదాచక అప్పుడు వెళ్ళేటప్పటికీ వీళ్ళకందరికీ అందరూ జ్ఞానులే కదా, వాళ్ళందరికీ ఒకటే కోపం. శుక్రుడు కథన్నో బ్రహ్మిష్ఠు బ్రవీత, మా అందరికన్నా బ్రహ్మిష్ఠుడు నువ్వు ఎలా చెప్తున్నావు? ఎందుకంటే తెలుగు వెళ్ళిపోయావంటే నువ్వు మరి ప్రూవ్ చేసినట్టే కదా. నువ్వు ప్రత్యక్షంగా అందరికీ పెట్టిన పణాన్ని నువ్వు తీసుకుపోయావు అంటే నన్ను నిరూపించావు అందరికన్నా. అందుకని ఆ జనకుడికి అశ్వలుడు అనేటువంటి కోత, అంటే యజ్ఞాగాలు చేసేటువంటి వాడు ఉన్నాడు. ఆయన వీడిని యాజ్ఞవల్క్యుని అడగడం మొదలుపెట్టాడు. తన్ను కలును యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి, మా అందరిలో నువ్వేనా పెద్ద బ్రహ్మజ్ఞానివి? ఇతిహాసహోవాచ, అంటే బాబు వయం బ్రహ్మిష్ఠాయ కుర్మః నమః, ఆ బ్రహ్మజ్ఞానానికి మేము నమస్కారం పెడుతున్నాం. గురుకామాయ వయం స్మ, మాకు ఆవులు కావాలి, పెద్ద పాఠశాల ఉంది, పిల్లలందరికీ పాలు పోయాలి, వాళ్ళు సమంగా చదువుకోలేకపోతున్నారు, బుద్ధి పెరగడానికి కొంచెం ఆవు పాలు పోయాలి ఆయన, అందుకని ఆవులని పట్టుకుపోతున్నాను. ఇది తమ తథ ఏవ ప్రశ్నం దంతే పోతా ఆశ్వరం. అక్కడి నుంచి వాడిని ప్రశ్నలను వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ, యాజ్ఞవల్క్యోవాచ ఇదిదం సర్వం మృత్యునా ఆప్తం, యదిదం సర్వం మృత్యునా ఆప్తం, సర్వం మృత్యునా అభిపన్నం, సర్వం మృత్యునా అభిపన్నం, కేన యజమానో మృత్యోరాప్తిం అతిముచ్యతే, కేన యజమానో మృత్యురాప్తిం అతిముచ్యత. ఇది హోత్రా ఋత్విజా అగ్నినా వాచ, ఇది హోత్రా ఋత్విజా అగ్నినా వాచ, వాగ్వై యజ్ఞస్య, వాగ్వై యజ్ఞస్య హోతా, హోతా, తద్యేయం వాక్సో అయం అగ్నిః, తద్యేయం వాక్సోయం అగ్నిః, స హోతా, స హోతా, స ముక్తిః, స ముక్తిః, సాతి ముక్తిః. స అతిముక్తిః. ఆ యాజ్ఞవల్క్యుని అడగడం మొదలుపెట్టాడు. ఇదిదం సర్వం మృత్యునా ఆప్తం, ఇదంతా ఆ మృత్యు ద్వారా వ్యాపించబడింది. మృత్యున అభిపన్నం, మృత్యు ద్వారా వ్యాపించి ఉంది. వ్యాఖ్యాత చూద్దాం. కేన యజమానో మృత్యోరాప్తి మతిముచ్యతే, దేని ద్వారా ఆ యజమానుడు ఆ మృత్యువుని అతిక్రమిస్తాడు అంటే, ఇది ఇంతవరకు అసురుడు చెప్పిన ప్రశ్న, దానికి జవాబు హోత్ర ఋత్విజ అగ్నిన వాచ. ఇది జవాబు. హోత ద్వారా ఆ ఋగ్వేద మంత్రాలు చెప్పేవాడిని హోత అంటారు, ఋత్వికుల ద్వారా, అగ్ని ద్వారా, వాణి ద్వారా. వాగ్వై యజ్ఞస్య హోత, ఈ వాణియే అది ఆ యజ్ఞానికి హోత. తద్ యా ఇయం వాక్ సో అయం అగ్ని,
ఏదైతే వాణియం అదే అగ్ని. స హోత వాడే హోత. స ముక్తి అదే ముక్తి, అదే అతిముక్తి. ఇక్కడ అతిముక్తి అంటే సామాన్యుని ముఖ్య ప్రాణదర్శన మాత్రం ముక్తి సాధన ముక్తం న తద్విశేష. సామాన్య రూపంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాణాన్ని చూపించాడు, అదే ముక్తి సాధనం. న తద్విశేష వాగాదీనా అజ్ఞాని దర్శనమిహ తద్విశేషో వర్ణితే. మృత్యుప్రాప్తి అతిముక్తిస్తూ శైవ ఫలభూత యా ఉద్గీత బ్రాహ్మణైన వ్యాఖ్యాత. అతిముక్తి అంటే ఫలస్వరూపం. ఇక్కడ ఏమిటి? ముఖ్య ప్రాణ దర్శనం మాత్రం ముక్తి సాధనం. ముఖ్య ప్రాణ దర్శనం చూపించారు, ముఖ్య ముక్తి సాధనం అన్నారు. అక్కడ ఫలం ఏదైతే ఉందో అది అతిముక్తి. ఇలాగే అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. యాజ్ఞవల్కేతి హోవాచ యదిదం సర్వం అహోరాత్రాభ్యాం ఆప్తం. యదిదం సర్వం అహోరాత్రాభ్యాం ఆప్తం. సర్వం అహోరాత్రాభ్యాం అభిపన్నం. సర్వం అహోరాత్రాభ్యాం అభిపన్నం. అభిపన్నం అంటే వశీకృతం. ముందు చెప్పాను కదా, అదే ముందు వచ్చింది కదా, అది కూడా అభిపన్నం అంటే వశీకృతం. మృత్యు ప్రాప్తము, దాని ద్వారా వశంలో ఉన్నది. కేన యజమానో అహోరాత్రయోర్ ఆప్తిం అతిముచ్యతే. కేన యజమానో అహోరాత్రయోర్ ఆప్తిం అతిముచ్యత ఇది అధ్వర్యుణా ఋత్విజా చక్షుష ఆదిత్యేన. అధ్వర్యుణా ఋత్విజా చక్షుదాదిత్యేన. చక్షుర్వై యజ్ఞస్య ధ్వర్యుః. చక్షుర్వై యజ్ఞస్య ధ్వర్యుః. తద్యదిదం చక్షుః. తద్యదిదం చక్షుః. సో అసౌ ఆదిత్యః. సో అసౌ ఆదిత్యః. సో అధ్వర్యుః. సో అధ్వర్యుః. స ముక్తిః. స ముక్తిః. సాతిముక్తిః. స అతిముక్తిః. ఇక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. సామవేదం చెప్పేవాడిని ఉద్గాత అంటారు, యజుర్వేదం చెప్పేవాడిని అధ్వర్యం అంటారు, ఋగ్వేదం చెప్పేవాడిని. యాజ్ఞవల్క్యతి అంటే సర్వం అహోరాత్రాభ్యాం మాత్రం. ఇదంతా కూడాను రాత్రి పగుల ద్వారా వ్యాప్తమై ఉన్నది. అహోరాత్రాభ్యాం అభిపన్నం, అహోరాత్రుల ద్వారా వశీకృతమైంది. ఏ యజమానుడి ద్వారా వీడు ఈ రాత్రి పగులను చేయిస్తాడు అంటే అధ్వర్యు, ఋత్విక్. అధ్వర్యుడు ఋత్విక్ ద్వారా, కన్నుల ద్వారా, ఆదిత్యుల ద్వారా. చక్షుర్వై యజ్ఞస్య అధ్వర్యుడు. ఈ కన్నులే ఆ యజ్ఞానికి అధ్వర్యుడు. తదిదం చక్షు సోసవ. ఆదిత్య ఏదైతే కన్నులో అదే ఆదిత్యము, అదే అధ్వర్యు, అదే ముక్తి. స అతిముక్తి. ముక్తి అంటే స్వరూపము, అతిముక్తి అంటే దాని ఫలితం. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యదిదం సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యాం ఆప్తం. యదిదం పూర్వపక్ష పరపక్షాభ్యాం. సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యాం అభిపన్నం. సర్వం పూర్వపక్ష పరపక్షాభ్యాం అభిపన్నం. కేన కేన యజమాన పూర్వపక్షాపరపక్షయోర్ ఆప్తిమతిముచ్యతే. కేన యజమాన పూర్వపక్ష పరపక్షయోర్ ఆప్తిమతిముచ్యత. ఇది ఉద్గాత్రా ఋత్విజా వాయునా ప్రాణేన. ఇది ఉద్గాత ఋత్విజా వాయునా ప్రాణేన. ప్రాణో వై యజ్ఞస్య ఉద్గాత. ప్రాణో వై యజ్ఞస్య ఉద్గాత. తద్యోయం ప్రాణ స వాయుః. ప్రాణేన స వాయుః. స ఉద్గాత. స ఉద్గాత. స ముక్తిః సాతిముక్తిః. స ముక్తిః స ముక్తిః. మళ్ళీ అడిగాడు, ఇదంతా కృష్ణపక్షము శుక్లపక్షం ద్వారా వ్యాప్తము, దాని వశంలో ఉంది. దేని ద్వారా దీన్ని వాడు జయిస్తాడు అంటే ఉద్గాత్ర. ఉద్గాత్ర అంటే సాంవేదం. ఋత్విజ
వాయు ద్వారా, ప్రాణము ద్వారా. ఈ ప్రాణమే యజ్ఞం యొక్క ఉద్గాత. తర్వాత ఈ ప్రాణమే ఈ వాయువు, అదే ఉద్గాత, అదే ముక్తి, అదే అతిముక్తి. యాజ్ఞవల్క్యేతి హోవాచ యాజ్ఞవల్క్య ఇతి హోవాచ ఇదిదం అంతరిక్షం యదిదం అంతరిక్షం అనారంభణమివ అనారంభణమివ కేనాక్రమేణ యజమానః కేన ఆక్రమేణ యజమానః స్వర్గం లోకం ఆక్రమతే ఇతి స్వర్గం లోకం ఆక్రమత ఇతి బ్రహ్మణా ఋత్విజా మనసా చంద్రేణ బహుధా ఋత్విజా మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మ మనో వై యజ్ఞస్య బ్రహ్మ తద్యదిదం మనః తద్యదిదం మనః సోऽసౌ చంద్రః సోऽసౌ చంద్రః స బ్రహ్మ స బ్రహ్మ స ముక్తిః స ముక్తిః సాతి ముక్తిః స అతిముక్తిః ఇతి అతిమోక్ష అథ సంపదః ఇది అతిమోక్ష అథ సంపదః. ఇదంతా ఏదైతే ఉందో అది అంతరిక్షం. ఈ అంతరిక్షం ఏదైతే ఉందో దీనికి ఆధారం ఏది కనిపించట్లేదు. అనారంభణమివ, ఆధారం లేని అంతరిక్షము దేని ద్వారా వ్యాపించబడి ఉంది. లేకపోతే ఇక్కడ యజమాని దేని ద్వారా ఈ యజ్ఞాలు చేసి స్వర్గానికి పోతాడు. స్వర్గం లోకం ఆక్రమతే ఇది బ్రహ్మణ ఋత్విజా మనసా చంద్ర. బ్రహ్మ అంటే ఆ మొత్తం ఉన్నటువంటి 16 మంది ఋత్వికుల్లో ఒకడు ప్రధానంగా ఉంటాడు. వాడు ఏమో చేయడు, ఓంకారం చెప్పిస్తూ కూర్చుంటాడు. ఆ యజ్ఞంలో ఉన్నటువంటి త్రుటులన్నీ కూడా వీడి ద్వారా పూర్తవుతూ ఉంటాయి, పూరింపబడుతూ ఉంటాయి. అందుకనే మనసా చంద్రేణ, మనసు ద్వారా చంద్రుని ద్వారా. ఈ మనస్సే యజ్ఞస్య బ్రహ్మ, ఈ మనస్సే ఆ యజ్ఞంలో ఉన్నటువంటి బ్రహ్మ. తదిదం మనః సోऽసౌ చంద్ర, ఏదైతే మనసు ఉందో అదే చంద్రుడు, అదే బ్రహ్మము, అదే ముక్తి, సాతి ముక్తి. ఇది అతిమోక్ష అత సంపద. ఇప్పుడు అతిముక్తి చెప్పిన తర్వాత, ఫలం చెప్పిన తర్వాత మళ్ళీ సంపద అంటే సంపద ఉపాసన గురించి ఇక్కడ చెప్తారు. సంపద సంపద ఏవ తత్ఫల ప్రాప్తి, తస్మాత్ సంపదామపి ఫలవత్వం అత సంపద ఆరభ్యతే. ఫలాన్ని గురించి ఇక్కడ మళ్ళీ చెప్పడం. సంపద అంటే ఫలం అని చెప్పారు, ఆ ఫలం గురించి ఇక్కడ మళ్ళీ మొదలు పెడుతున్నాం. యాజ్ఞవల్క్యేతి హోవాచ యాజ్ఞవల్క్యేతి హోవాచ కతిభిర్ అయం అద్య ఋద్భిః హోతా అస్మిన్ యజ్ఞే కరిష్యతీతి. కతిభిర్ అయం యజ్ఞే కరిష్యతీతి. కరిష్యతి ఇది అద్య ఋద్భిః హోతా అస్మిన్ యజ్ఞే కరిష్యతీతి. యజ్ఞభిర్హోతా అస్మిన్ యజ్ఞే కరిష్యతి ఇది. తిస్రుభిః ఇతి. తిస్రుభిః ఇది. కతమస్తాస్తిస్రః ఇతి. కతమాస్తాస్తిస్ర ఇది. పురోనువాక్యా చ పురోనువాక్యా చ యాజ్యా చ యాజ్యా చ శిష్య ఏవ తృతీయా. సస్యైవ తృతీయా. కిం తాభిర్జయతీతి. కిం తాభిర్జయతి ఇది. యత్కించిదం ప్రాణిభృ. యత్కించ ఇదం ప్రాణభృ ఇది. ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాడు, కతిభి అయం అద్య అంటే వేటి ఎన్నిటి ద్వారా, ఈ ఋగ్భిః ఋగ్మంత్రముల ద్వారా, ఆ హోత ఋగ్మంత్రాలు చెప్పేటువంటి వాడు ఈ యజ్ఞంలో స్తుతి చేస్తాడు. అంటే 3 అన్నాడు. ఆ 3 ఏమిటంటే పురోనువాక్య, యజ్ఞం చేసేందుకు ముందు కొన్ని స్తోత్రాలు చెప్తారు,
యాజ్య అంటే యాగం చేసేటప్పుడు చెప్తారు, తర్వాత యజ్ఞం అయిన తర్వాత కొన్ని శృతులు చెప్తారు. వాటినే పురోణ వాక్య యాజ్య శస్య ఏవ తృతీయ అని చెప్పారు. కిం తాభిర్జేతి, మరి ఈ శస్త్రం అంటే స్తోత్రాలు, ఆ దేవత ద్రవ్యము. యజ్ఞం అంటే రెండే, దేవత, ఆ దేవత గురించి వేసే ద్రవ్యము. మరి ఆ దేవతల శృతి అన్నమాట. యజ్ఞానికి ముందు, యజ్ఞం సమయంలో, యజ్ఞం తర్వాత చేసేటువంటివి. తాభిర్జేతి యత్కించిదం ప్రాణభృత్, ఈ ప్రాణాలతో ఏవైతే ప్రాణాలన్నీ ఉన్నాయో వాటిలందరినీ కూడా ఈ స్తోత్రాల ద్వారా జయిస్తాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ, యాజ్ఞవల్క్యేతి హోవాచ, కతి అయం అద్య అధ్వర్యుః అస్మిన్ యజ్ఞే ఆహుతిర్హోషతీతి. కతి అయం అధ్వర్యుః అస్మిన్ యజ్ఞ ఆహుతిర్హోషతీతి. తిస్రః ఇతి, తిస్రః ఇతి. కతమా తిస్రః, కతమాస్తిస్రః, కతమాస్తాతిస్రః, కతమాస్తాస్తిస్రః. ఇతి యాహుతా ఉజ్వలంతి, ఇతి యాహుత ఉజ్వలంతి. యాహుత అతినేదంతే, యాహుత అతినేదంతే. యాహుత అధిశేరతే, యాహుత అధిశేరతే. కిం తాభిర్జేతి, కిం తాభిర్జయతి ఇతి. యాహుత ఉజ్వలంతి, యాహుత ఉజ్వలంతి. దేవలోకమేవ తాభిర్జయతి, దేవలోకమేవ తాభిర్జయతి. దీప్యతే వై దేవలోకో, దీప్యతే హి దేవలోకో. యాహుత అతినేదంతే, యాహుత అతినేదంతే. పితృలోకమేవ తాభిర్జయతి, పితృలోకమేవ తాభిర్జయతి. అతీవ హి పితృలోకో, అతీవ హి పితృలోకో. యాహుత అధిశేరతే, యాహుత అధిశేరతే. మనుష్యలోకమేవ తాభిర్జయతి, మనుష్యలోకమేవ తాభిర్జయతి. అధా ఇవ హి మనుష్యలోకః, అథ ఇవ హి మనుష్యలోకః. ఆ అధ్వర్యుడు ఎన్ని రకాల హవిష్యులు ఇస్తాడు. అస్మిన్ యజ్ఞాహుతి హోషతి, 3 అన్నాడు. అవి ఏమిటి అంటే ఉత్తా ఉజ్వలంతి, మనం వేసినప్పుడు అవి బాగా వెలుగుతాయి. ఉజ్వలంతి నెయ్యి, తర్వాత ఈ ధాన్యాలు ఇవన్నీ. యాహుత అతినేదంతే, అవి వేసినప్పుడు ఎక్కువ శబ్దం వస్తుంది. తర్వాత ఏవైతే వేస్తామో ఎక్కువ కింద పడుకుంటాయి. పాలు, సోమరసము, పెరుగు ఇలాంటివి కట్టెల పైన ఉంటాయి, పైన వెలుగుతూ ఉంటుంది. అవి వెలుగును కొన్ని ఎక్కువ చేస్తాయి, కొన్ని శబ్దాన్ని ఇస్తాయి, కొన్ని కింద పోయి నిద్రిస్తాయి. చేరతే సీయింగ్ స్వప్నే అంటే కిందకి వెళ్ళిపోతాయి. మరి వాటి ద్వారా ఏం చేయిస్తారంటే ఏవైతే ప్రకాశవంతంగా ఉన్నాయో వాటి ద్వారా దేవలోకాలు, ఏవైతే శబ్దం చేస్తున్నాయో మాంసాలు, వాటి ద్వారా నరకానికి పోతారు పితృలోకం. ఏవైతే సోమరసము, పెరుగు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారో పాలు, వాళ్ళు ఈ లోకాన్ని జయిస్తారు. యాజ్ఞవల్క్యేతి హోవాచ, యాజ్ఞవల్క్య హేతి ఉవాచ, కతిభిర్ అయం అద్య బ్రహ్మ, కతిభిర్ అయం అద్య బ్రహ్మ. యజ్ఞం దక్షిణతో దేవతాభిర్గోపాయతి, యజ్ఞం దక్షిణతో దేవతాభిర్గోపాయతి. ఇది ఏకయా ఇది, ఇది ఏకయా ఇది. కతమాసా ఇది, కతమాసైకేతి. మన ఏవ ఇది, మన ఏవ ఇది. అనంతం వై మనో, అనంతం వై మనో. అనంతా విశ్వే దేవా, అనంత విశ్వే దేవా. అనంతమేవ సతేన లోకం జయతి, అనంతమేవ సతేన లోకం జయతి. ఏ ఒక్కదాని ద్వారా కతిభిర్ అయం అద్య బ్రహ్మ, యజ్ఞం దక్షిణతో దేవతాభిర్గోపాయతి, ఆ యజ్ఞాన్ని ఆ దేవతల్ని కూడా రక్షిస్తూ ఉంటాడు. అంటే ఒకటే నాయన, ఏకయ. అది ఏమిటి అంటే మనస్సు. అనంతంగా మనం
ఈ మనస్సు ఉందే ఇది అనంతం. అదే విధంగా విశ్వదేవతలు వాళ్ళు కూడా అనంతము. అనంతమేవ సత్యైన లోకం జయతి, అనంత లోకాన్ని వాడు జయిస్తాడు. ఇక్కడ విశ్వే దేవా అన్నారు కదా, అనంతావయవిష సర్వే దేవా ఎత్ర ఏకం భవంతి ఇత్యాది సత్యంతర. విశ్వదేవ అంటే అందరి దేవతలు ఎక్కడో ఒక చోట గుమ్మి కుడతారు, దాన్ని విశ్వదేవ అంటారు. తేన ఆనంత్య సామాన్యాద్ అనంతమేవ సత్యైన లోకం. వాళ్ళందరూ ఉండేటువంటి లోకాలు అనేకమని కనుక ఇక్కడ అనంత లోకాలు అని చెప్పారు. అర్థమా? అయిపోతుందా? ఈ మంత్రంతో అయిపోతుందా? యాజ్ఞవల్క్యేతి హోవాచ కర్తే మధ్య ఉద్గాతాస్మిన్ యజ్ఞే స్తోత్ర్యాః స్తోష్యంతీతి. కర్తేయం యోద్యోద్గాత అస్మిన్ యజ్ఞే స్తోత్ర్యాః స్తోష్యతి. త్రిస్ర ఇతి కథమాతా త్రిస్రః కథమాస్తాస్తిస్రః. పురోనువాక్యా యాజ్ఞా చ సస్యా ఏవ తృతీయా ఇతి పురోనువాక్యా చ యాజ్ఞా చ సస్యైవ. కథమాతా తృతీయా కథమాస్తా. యా ఏంటిది? అధ్యాత్మమితి. యా అధ్యాత్మమితి. ప్రాణ ఏవ పురోనువాక్యా ప్రాణ ఏవ పురోనువాక్యా. అపానో యాజ్ఞా అపానో యాజ్ఞా. వ్యానః సస్యా వ్యానః సస్యా. చింతాభిర్జయతీతి. కిం తాభిర్జయతి. పృథివీలోకమేవ పురోనువాక్యా జయతి. పృథివీలోకమేవ పురోనువాక్యయా జయతి. అంతరిక్షలోకం యాజ్ఞయా అంతరిక్షలోకం యాజ్ఞయా. ద్యులోకం సస్యయా ద్యులోకం సస్యయా. తతో హోతాశ్వల ఉపరరామ. తతోహ హోతాశ్వల ఉపరరామ. ఈ ఉద్గాత అంటే సామవేదం చెప్పేటువంటి వాడు ఏ స్తోత్రాలు చేస్తాడంటే 3 అని చెప్పారు. ముందు చెప్పినట్టుగానే పూర్ణవాక్య యాజ్ఞ శస్య, యాగం చేసేందుకు ముందు స్తుతి చేసేవి, యాగ సమయంలో స్తుతి చేసేవి, యాగం అయిన తర్వాత స్తుతి చేసేవి. తరువాత కథమాస్థ, అవి ఏమిటి అంటే అధ్యాత్మం. ఈ మన శరీరంలో ఉన్నది అంటే ప్రాణాన్ని, అపానాన్ని, ఉదాన వ్యానాన్ని స్తుతిస్తాడు అన్నమాట. వాటి ద్వారా ఏమి చేస్తాడు అంటే ఇది పృథ్వీలోకము, అంతరిక్ష లోకము, స్వర్గలోకాన్ని కూడా జయిస్తాడు. ఇంత చెప్పేటాడు. ఇంక వాడి దగ్గర ఏం ప్రశ్నలు లేవు. వాడు ఆ పురోహితుడు, ఎవరికి? జనకుడు. అందుకని పురోహితుడైన యజ్ఞ సంబంధమైన తెలుసు, కానీ ఇంకేమి వాడికి తెలీదు. ఆ తర్వాత ఆఖరణ వీడేంటి, వీడు అశ్వరుడు అన్నాడు కదా. అశ్వరుడు ఆర్తభాగ్. ఇందులో దగ్గర దగ్గర 9-10 ఉన్నాయి బ్రాహ్మణాలు. మంచిగా పోదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.